మోంతా తుఫాను దెబ్బకు ఉమ్మడి కడప జిల్లాలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. భారీ గాలులకు అరటి పంట నేలకొరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఉల్లి రైతులు పంటకు మద్దతు ధర లేకపోవడంతో రోడ్లపైనే వదిలేసి వెళ్లిన దృశ్యాలు చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా 6 గాలం శ్రమించి పండించిన పంట ఇలా కళ్ల ముందు నాశనం కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రైతన్నల దుస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. మోంతా తుఫాను కారణంగా ఉమ్మడి కడప జిల్లాలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. పంట కోతకొచ్చే సమయంలో అకాల వర్షాలకు నేల కొరిగింది. మొక్కజొన్న, వరితో పాటు రబీ పంటలన్నీ దెబ్బతిన్నాయి. తుఫాను ముగిసినా ఒక్క అధికారి మేమున్నామనే భరోసా కల్పించలేకపోయారు. పంటల అంచనాల నుంచి అన్నిటా నిర్లక్ష్యం రాజ్యమేలుతూ ఉంటే కూటమి నేతలు మాత్రం మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ మాటలు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. నష్టం జరిగిన ప్రాంతాల్లో తాత్కాలిక డ్యామేజ్ జరగకుండా పంటలను పరిశీలిస్తున్న ఇన్ఛార్జి మంత్రులు, ఇతర నాయకులు ఆ తర్వాత రైతుకు పరిహారం అందించే విషయాన్ని మాత్రం గాలికొదిలేశారు. దాదాపుగా 15 రోజుల నుంచి మరి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లాలో మరి పంట వేసినటువంటి హార్వెస్ట్ చేసుకోలేక ఈ వర్షాలతో మరి పొలంలో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా వరి సంబంధించి మరి దాదాపుగా 20 రోజుల క్రితం కోయాల్సిన వరి ఈరోజు నాన్ స్టాప్గా వర్షం పడుతూ కయ్యల నీళ్ళు నిలబడంతో మరి హార్వెస్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి రైతాంగాన్ని అన్ని రకాల ప్రభుత్వాలు తోడ్పాటు ఉంటేనే ఈ రైతు మనుగడ కొనసాగుతాడు. ఈ దేశంలో, రాజ్యంలో, ఈ రాష్ట్రంలో రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఒర్రెంతా వానకొచ్చి కొట్టుకోమంది, ప్రభుత్వం ఏమన్నా మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటాను. ఒర్రి ఏం లేదు, మొలకలు వచ్చి అంత అన్యాయం అయిపోయింది. ఎన్ని ఎకరాలు నాటారు? 3 ఎకరాలు నాటింది. పెట్టుబడి సుమారు 50,000 అట్లా అయింది. 50,000 దాకా అయింది. ఏం అసలు నీళ్ళు పోతా ఉండే, మొలకలు వచ్చినాయి. తినేదానికి ఒడ్లు తినేదానికి అయ్యి నాటుకున్నాం. 2 రోజులు ఉంటే మిషనీళ్ళు వచ్చింటే కోసుకుందాం, గడ్డెక్కుదాం అనుకున్నాము. అంతలోకి తుఫాను వచ్చి పోయింది. ఏం లాభమే లేదు అసలు. వడ్డీలు తెచ్చి సొప్పో తెచ్చి కూలీని ఆలో చేసుకొని పెట్టుకొని ఉన్నాం. 10 ఎకరాల దాకా దాదాపు మినుము పంటను సాగు చేశాము. ఈ ముంతా తుఫాను వచ్చి 3 రోజుల వర్షాలకు పంట పూర్తిగా సర్వనాశనమైంది. మరి గవర్నమెంట్ మాకు పరిస్థితి ఆదుకుండే గవర్నమెంట్ మాకు సరైన ఇచ్చి ఏదైనా చేసే నాదుడే లేడు. మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇంతవరకు కూడా ఈ అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ ఇంతవరకు కూడా దీన్ని తొంగి చూసే వాళ్ళు కూడా లేరు. మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకే అర్థం కాని దినస్థితిలో ఉన్నాం. మరి ఇదిగో ఈ అరటి పంటను చూశారు కదా. నిఠారుగా టీవీగా నిలవాల్సిన పంట అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులకు నేల కొరిగింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ విపత్తు రైతులను కుదేలు చేస్తే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఏడాది గడిచిపోతున్నా, సీజన్ ముగిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం కనీసం రైతులకు అండగా నిలవలేకపోయింది. జరిగిన నష్టానికి నేటికి చిల్లి గవ్వ కూడా అందించలేదు. ఉమ్మడి కడప జిల్లాలో అన్నదాతల కష్టాలు అంతా ఇంతా కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ప్రకృతి విపత్తులు ఆ పంటను చేతికందే దశలో నాశనం చేస్తున్నాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన ప్రభుత్వం మాత్రం ఎక్కడుందో కూడా అర్థం కాని దుస్థితి నెలకొంది. టోటల్ కాన్స్టిట్యున్సీ అంతా మోర్ దాన్ 2,000 ఏకర్స్ నష్టం జరిగింది. ఈరోజు మేమేం చెప్తున్నామంటే, అదే గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా విపత్తు జరిగి రైతు నష్టపోతున్నప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడము, తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్తో ఎంతో బాగా రైతులను ఆదుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు వీళ్ళు 24లో అధికారం వచ్చిన తర్వాత 24లో కూడా అప్పుడు కూడా అకాల వానలతో చాలా నష్టపోయిన రైతులు ఉన్నారు. కానీ అప్పుడు కూడా ఎలాంటి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు. ఈ రోజున ఈ గవర్నమెంట్ని మేము ఏమని అర్థిస్తున్నామంటే, ఖచ్చితంగా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఇక ఉల్లి, బొప్పాయి పంటల పరిస్థితి మరింత దారుణంగా మారింది. పంట మంచి దిగుబడి వచ్చిందని అమ్ముకునేందుకు వెళ్తే ధర ఒక్కసారిగా పతనమైంది. దళారులు చేరి రైతు కష్టాన్ని దోచేసుకుంటూ సిండికేట్లా మారి ధర రాకుండా చేశారు. బొప్పాయి రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతే ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. చివరికి పండించిన ఉల్లిని కాల్వల్లో పారబోసుకునే దుస్థితి నెలకొంది. ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం కనీసం కనికరించలేదు. ధరల స్థిరీకరణ నిధి ఊసే లేకుండా పోయింది. రకరకాల కారణాలు చెప్పి అన్నదాతకు చెల్లించాల్సిన పరిహారం సైతం ఎగ్గొట్టేశారు. వ్యవసాయం కాకుండా ఈనాడు ప్రభుత్వాలు మేమెంత లిక్కర్ అమ్ముతామా, ఇవన్నీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి బెల్ట్ షాపులు ఇద్దామా, లేకపోతే ఎట్లా ఇసుక దోసుకుందామా, లేకపోతే మిగతా విషయాల్లో చూపేటువంటి శ్రద్ధ మరి ఈనాటి ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఏ విధంగా కూడా మరి తీసుకోవడం లేదు. ఈ పద్ధతి ఖచ్చితంగా కళ్ళు తెరిచి మీరు రైతులను ఆదుకోకపోతే మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇదే రైతులు బంగాళాఖాతంలో కలిపేటువంటి పని చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఒక్క ఏడాది కాలంలోనే కేవలం ఒక్క జిల్లాలోనే ఇన్ని రకాలుగా రైతులు నష్టపోతే కనీసం ప్రభుత్వం స్పందించలేదు. తన బాధ్యతను వీడి రైతులకు మద్దతు ధర కూడా కల్పించలేని దయనీయ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా మోంతా తుఫాను కారణంగా దాదాపు 15,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్ వెళ్లిపోయినా ఇప్పటికీ రైతన్నను పలకరించిన దిక్కు లేకుండా పోయిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా, మిర్చి రైతులు దివాలా తీశారు. ఇప్పుడు పత్తి రైతు వంతు వచ్చింది. కర్నూలు జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పత్తి కొనుగోళ్ల కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఎలాగో ఒకలాగా అమ్ముకోవాలని రైతులు అనుకుంటే మరీ దారుణంగా బేరాలాడి కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను దోచుకుంటున్నారు. క్వింటాలకు 4,000 మించి ధర పలకపోవడంతో కర్నూలు జిల్లాలో పత్తి రైతులు పూర్తిగా దివాలా తీసే పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్. కొద్ది వారాల క్రితం వరకు వివిధ రకాల పంటలు సాగు చేసే రైతులు గిట్టుబాటు ధర లేక వీధులకెక్కి ఉద్యమించిన సంగతి తెలిసిందే. టమోటా, ఉల్లి రైతులు అయితే తాము పండించిన పంటను కాలువల్లో పారేసి వెళ్లిపోయిన విషాదాన్ని చూశాం. ఇప్పుడు పత్తి రైతు వంతు వచ్చింది. కొన్నేళ్ల క్రితం పత్తి పొలంలో పనిచేసే కూలీకి రోజుకి 50 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కూలీ 300 నుండి 400 వరకు పెరిగింది. అయితే 50 రూపాయల కూలీ ఉన్నప్పుడు పత్తి ధర క్వింటాల్కు అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అంటే పత్తి సాగుకు పెట్టుబడి అమాంతం పెరిగిపోయింది. దీంతో నష్టాలు అమాంతం పెరిగిపోయాయి. అప్పుడు నరేంద్ర మోడీ డబ్బులు మార్పు చేసిన అప్పుడే 6,000 7,000 పోతుండే పత్తి. రాజశేఖర రెడ్డి టైంలో రోషా అయినప్పుడు అప్పుడు 7,000 పోతుంటే 100 రూపాయలు కూలిస్తుంటాం. అప్పుడు ఇప్పుడు 400, 300, 500 కూలిస్తే కూడా అదే రేటే ఉండదు. రేటు ముందు సందులు 1800, 1500 ఇంక అన్నీ పెరుగుతూనే ఉండవు. కరెంటు బిల్లులు ఇంట్లో సెల్ ఫోన్లు పొదుపు లక్ష్యం కట్టేది నెలకు 15,000, 10,000 కడుతున్నాం. మిగిలితే కొంతమంది చేనులు అమ్ముకుంటున్నారు లావు రైతులు. ఇంకా బాగా కూలి వాళ్ళు ఎకరా 2 ఎకరాల వాళ్ళే కొనేది ఇప్పుడు చేను. కూలి పోయే వాళ్ళు ఏం రేటు ఉండాలి? 10,000 ఉండాలి పత్తి. గిట్టుబాటు అయితే 10,000 అంటే వాటికి కవర్ అవుతుంది అనమాట. పత్తి రైతు దుస్థితి ఏంటనేది పాలకులకు తెలుసంటున్నారు రైతులు. తమని ఆదుకోవాలని నిజంగానే ఉంటే తక్షణమే పత్తికి గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నెమ్మొచ్చిడ పిలుకులు అవుతుంది. ఆర్ఎస్ వచ్చినా కూడా గుబ్బు కనపడడం లేదు వాళ్ళకి. మామ పడే కష్టం ఏంటంటే వాన వస్తే ఉరికిపోయి తరబలు ముచ్చల్లా మరి వచ్చి ఎరగలుగుతున్నాం. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాము. ఎకరాకి 8 క్వింటాలు రావడం వల్ల మరి వర్షానికి తగ్గిపోయి 5 క్వింటాలు వస్తుంది. అది మొత్తం గొగ్గి పగలడం వల్ల దీనివల్ల మాకు చాలా నష్టంగా ఉంది. మరి ఈరోజు చూసే మార్కెట్లో చాలా తక్కువగా రాస్తున్నారు. మాకు ప్రతి రైతుకి ఎకరాకి డబ్బులు కొద్దిగా సెయ్యి బట్టి ఉన్నోళ్ళు 40,000 ఖర్చు వస్తుంది. లేకున్న కొద్దిగా అటు ఇటుగా ఒక 30,000 ఖర్చు వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఎకరాకి వచ్చి 5 నుంచి 6 క్వింటాలు వస్తే 4,000 క్వింటం పోతే 4, 5, 20, 26,000, 10,000 నష్టమే కానీ రైతుకేం లాభం లేదు. మరి దీనివల్ల రైతుకి ఏమాత్రము న్యాయం చేస్తారనేది మీడియా వాళ్ళకి గవర్నమెంట్కి మనం తెలియజేస్తున్నాం. మరి దీన్ని మీరే గమనించి మాకు రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. పత్తిని కొనుగోలు చేయడానికి అసలు అధికారులు రావడమే లేదంటున్నారు రైతులు. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 7,000, 8,000 అంటున్నాను. 5,000 అని చెప్తారు. ఇంతవరకు సీసీ వాళ్ళు రాలేదు. ఇటు చూసావా కమిటీలోన 5,000, 6,000, 7,000 లోపలే తీస్తారు. మా పరిస్థితులు ఏమే పెట్టుబడులు చూడు 15 రూపాయలు కేజీ, 15 రూపాయలు కేజీ ఇవ్వాలి మేము. మరి మాకు ఎంత గిట్టుబాటు ఉంటుంది? మందులు ఇవాళ ఎక్కువే కదా సార్. ఇంతవరకు సీసీ వాళ్ళు రాలే. వస్తుందని చెప్తారు, రాలే. మరి మా పరిస్థితి ఏం సార్? వస్తే వస్తుందనాలి, లేకుంటే లేదనాల. ఏం పండించినా రైతుకు కన్నీరు తప్పడం లేదు. ఆదుకోవలసిన ప్రభుత్వం కల్తీ మద్యం రందిలో మునిగిపోయినట్లుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాస్తవాలను గమనించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో తుఫాను ప్రభావిత గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 5 రోజులు గడుస్తున్నా చాలా గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు.
బయట ప్రపంచంతో అనేక ఊళ్లకు సంబంధాలు తెగిపోయాయి. కనీసం వారిని ఆదుకునే నాదుడు లేడు. అధికారులు కూడా ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. వారికి నిత్యావసర సరుకులు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లి జిల్లా రొంగలవాణిపాలెం పంచాయతీ శివారు గ్రామం రేవడి గ్రామస్తులు ఎదుర్లగడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రేవడి ప్రజలు పడుతున్న కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. మోంతా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇంకా చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో ఉన్న రొంగలవానిపాలెం శివారు రేవడి గ్రామ ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నారు. కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో వరద నీరు చేరడంతో పాటు ఊరు దాటి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఇక్కడ వాగును చూడవచ్చు. దీని ఎదుర్లు వాగు అంటారు. ఇది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగుని దాటి రేవడి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. గత 5 రోజుల నుండి కూడా గ్రామానికే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి లేదంటే ఏదైనా అర్జెంటు పని మీద బయటికి రావడానికి వాళ్ళకి ఆస్కారం లేకపోవడంతో గ్రామానికే పరిమితమయ్యారు. గత 5 రోజుల నుండి రేవడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి రొంగలవానిపాలెం సర్పంచ్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ శివారి గ్రామమైన రేవడి ప్రజలు గత 5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ మోంతా తుఫాను వల్ల గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మా రేవడి ప్రజలు గత 5 రోజులుగా వాళ్ళకి ఎటువంటి రాకపోకలు లేవు. ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళు తీసుకున్న పాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఉంది గత 5 రోజులుగా. ఎందుకంటే వాళ్ళు ఈ వాగు దాటితేనే కానీ వాళ్ళు ఇటువైపు వచ్చే ప్రసక్తి లేదు. దానివలన ఇటువంటి 5 రోజుల నుంచి వాళ్ళకి కాయగారులు కానీ ఏమీ లేని పరిస్థితి. మాకు ఫోన్ చేస్తున్నారు, అయినా మేము ఏమీ అందించలేని సహాయ పరిస్థితిలో ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే. ఇంత దారుణంగా ఇప్పుడు వచ్చి ఎటువంటి అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. జగన్నాథపురం నుంచి వచ్చే దారి ఉంది, దాదాపు 1 కిలోమీటర్ నడిచి. అయినా ఏ అధికారి కూడా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వచ్చి పోలేదు. ఎటువంటి వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వాళ్ళు ఎలాగున్నారని కూడా గ్రామంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఒక అడవి ప్రాంతంలో ఎలాగుంటారో ప్రజలు అలా ఆకలి అలమటిస్తున్నారు మా గ్రామ ప్రజలు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయం అందించాలని మీరు కోరుతున్నారు? సరే, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున గత 4 రోజుల ముంతా తుఫాను చాలా విపరీతమైన ఇబ్బంది పడ్డారు. కనీసం గవర్నమెంట్ నియమించిన అధికారులు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు కనీసం ఫోన్ చేసే నాదుడు కూడా లేదు. నిన్న నేను ఫోన్ చేయడం జరిగింది. మా మామయ్య ఉన్నాడు అవతల. ఫోన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంది, అల్లుడు మొత్తం ఇంటి నిండా నీరు, సరుకులు అవి తడిసిపోయినాయి, మాకు ఎటువంటి కూడా బియ్యం కానీ నిత్యావసర వస్తువులైనా ఉల్లిపాయలు కానీ టమాటీ కానీ రకరకాల కాయగూరలు కూడా ఏమీ లేవు, నూనె కూడా లేదు. చాలా ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళకి జీవనాధారం పశువుల ద్వారా ఎక్కువ ఆవులు మేపుతూ ఉంటారు ప్రజలు, రేవడ సంబంధించిన ప్రజలు. వాళ్ళకి పాలు పట్టుకెళ్ళడానికి ఇటు లేదు అటు లేదు. ప్రభుత్వ అధికారులకి 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూట్ విఆర్ఓ కానీ ఎవరు కూడా నో రెస్పాన్సిబిలిటీ, ఫోన్ కూడా ఎత్తలేదు. దయచేసి మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్కి తెలియపరిచి వాళ్ళకి ఇమీడియట్గా పశువులకి టీకాలు, దానాలు, వీళ్ళకి నిత్యావసర వస్తువులు అందచేయాలని కోరుతాను. ఇంకొక 2 రోజుల వరకు బయటకు రారీలు ఆ పెరుగు పాలు మరబెట్టుకునే ఉంటారు. దయచేసి మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియపరిచి అధికారులు స్పందించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు, దానాలు కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ ఎదుర్లవాగు ఉధృతం తగ్గడానికి మరొక 2 రోజులు సమయం పడుతుందని, కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందజేయాలని, అలాగే పశువులకు సంబంధించి దానాను కూడా ఏర్పాటు చేయాలని, అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్లు ఎత్తలేదని, అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని, గత 5 రోజుల నుండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఆకలితో అలమటిస్తూ వర్షపు వరద నీటిలో బిక్కుమంటూ బతుకుతున్న కనీసం స్పందించే నాదుడే లేదని చెప్పి గ్రామ సర్పంచ్తో పాటు మిగతా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అనకాపల్లి జిల్లా నుంచి. వ్యవసాయం లాటరీ అయిపోయింది. వాతావరణం అనుకూలించకపోతే వ్యవసాయం చేస్తే పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది. దీని నుంచి బయటపడాలన్న ఆలోచనతో ఖమ్మం జిల్లా రైతులు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. పూల సాగు వైపు అడుగులు వేశారు. అదిరిపోయే లాభాలు గడిస్తున్నారు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం పాలుబాటే అంటున్నారు పూల సాగుతో మెరుస్తున్న రైతులు. అన్నీ కలిసి వస్తే ఎకరానికి ఏడాదిలో 9 లక్షల దాకా కూడా సంపాదించుకోవచ్చు అంటున్నారు పూల రైతులు. మిర్చి, పత్తి వంటి పంటలు వేసి నిలువునా మునిగిపోయిన తాము పూల సాగులోకి వచ్చిన తర్వాత ప్రాణాలు ప్రశాంతంగా ఉన్నాయంటున్నారు. మిర్చి, పొగాకు,
పత్తి సాగు చేసే రైతులు ఏటా నష్టాల్లోకి జారుకుంటున్నారు. పెట్టిన పెట్టుబడితో పాటు కూలీ డబ్బులు కూడా చేతికి అందడం లేదు అని ఉసూరుమంటున్నారు. ఏళ్ల తరబడి ఈ నష్టాలను చవిచూసిన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన కొందరు రైతులు 10 ఏళ్ల క్రితమే మిర్చి, పత్తి పంటలకు గుడ్ బై చెప్పేశారు. బంతి, చేమంతి, కనకాంబరం వంటి పూలతో పాటు టమోటా సాగుకు మళ్లిపోయారు. అప్పట్నుంచి వీరికి నష్టాలంటే ఏంటో కూడా తెలియడం లేదు. ఈ గ్రామంలో అడుగు పెడితే చాలు 365 రోజులు పసుపు, ఎరుపు రంగుల్లో పూల తోటలు కలకలలాడుతూ కనిపిస్తాయి. వాటిని చూడగానే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అందరికీ ఆహ్లాదాన్ని అందించడమే కాదు, తమ ఇళ్లకు లాభాల మూటలు పట్టుకుపోతున్నారు ఇక్కడి రైతులు. నారు వేసిన తర్వాత 3 నెలలకోసారి పంట చేతికందుతుంది. ఇలా ఏడాదిలో 3 సార్లు ఇవే పంటలను రిపీట్ చేస్తున్నారు. ఏడాది పొడవునా ప్రధాన పండుగలు వస్తే బంతి, చేమంతి పూలకు గిరాకీ మామూలుగా ఉండదు. విజయవాడ, బెంగళూరుకు మార్కెట్లకు తరలించినా కిలోకి 60 నుంచి 80 రూపాయల దాకా పలుకుతుందని రైతులు అంటున్నారు. ఈ పంటల్ని బంతి తోటలు ఎక్కువగా మనం జూన్, జూలై టైంలో చాలా వరకు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం రైతులు. ఇది ఈ టైంలో వేసుకోవటం వల్ల వినాయక చవితి పండగకి, దాంతోపాటు దసరాకి మాకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత మేము దీవాళీ టైంలో వేసేది మాకు సంక్రాంతికి ఉపయోగకరంగా ఉంటుంది. సంక్రాంతి దాటి తర్వాత వేసిన పంటలు మాకు శివరాత్రి టైంకి, ఉగాది టైంకి, అదేవిధంగా శ్రీరామనవమి టైంకి అందుకోవడానికంటే ఓవరాల్గా చూసుకుంటే బంతి పూల పొలాలు వేసుకునే రైతులకి ఉపయోగకరమైన విషయం ఏంటంటే పండగలు ఏవైనా సరే ఈ రోజుల్లో సర్వసాధారణంగా బంతిపూలను వినియోగించుకోవడానికి సమూహంగా చూపిస్తున్నారు. ఎక్కువ ఏ పండగ వచ్చినా సరే బంతిపూలు అనేది ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి దీంట్లో నష్టం అనేది చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే 90 నుంచి 90% లాభమే ఉంటుంది. పత్తి, మిర్చి సాగు చేసే రోజుల్లో తమకు ఏటా నష్టాలే మిగిలేవి అని, పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయేవారమని రైతులు అంటున్నారు. పూల సాగులోకి వచ్చాక నష్టమంటే ఏంటో తెలియకుండా హాయిగా సాగు చేసుకుంటున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మిర్చి, పత్తి, మొక్కజొన్న వేసేది. వాటి వల్ల ఏమవుతుందంటే కూలి ఖర్చులు ఎక్కువయ్యి వైరస్ వచ్చి మిర్చి వేస్తే ఎకరానికి 10 క్వింటాలు 5 క్వింటాలు కూడా వచ్చి ఎకరానికి 1,00,000 కూడా లాస్ పోయిన రోజులు ఉన్నాయి. కూలి ఖర్చులు ఎక్కువ 300 నుంచి 400 మటుకు పోయింది. మేము అప్పటి నుంచి ఒక ఆలోచనకు వచ్చినాం. ఏంటంటే ఈ పత్తి, మిర్చి వేస్తుంటే మనకి వర్షాలకి దెబ్బతింటున్నాయి కావాలని మేము ఒక బంతి, కనకాంబరం, ఈ టమాటా పెంచుకున్నాం. ఈ పత్తి మిర్చి కంటే చాలా బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ పత్తి మిర్చి ఈ వేస్తుంటే మనం ఎప్పుడు వైరస్ వస్తుంది, తోట ఖర్చు ఒక్కసారి మందు కొడితే 2,000 3,000 అవుతుంది. కాకపోతే దానికి వైరస్ వచ్చి మనకి పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండా అయిపోతుంది. దానివల్ల మేము ఈ బంతిని, కనకాంబరం, టమాటాను కూడా మేము ఎంచుకున్నామండి. వాతావరణం బాగా అనుకూలిస్తే ఎకరానికి 5 టన్నుల నుండి 10 టన్నుల దాకా పూల దిగుబడి వస్తుంది. 3 నెలలకో పంట చొప్పున తీస్తే ఎకరానికి ఏడాదికి 9 లక్షల దాకా లాభం వస్తుందని రైతులు అంటున్నారు. ఎకరానికి తక్కువలో తక్కువ రైతు పెట్టుబడికి నారుకి సుమారు ఒక 25,000 ఖర్చు అవుతుంది. పెట్టుబడికి 25,000 అవుతుంది, సుమారు 50,000 అవుతుంది. దీన్ని అంటే సకాలంలో అమ్ముకుంటే సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. అంటే 4 లక్షల ఆదాయం అంటే ఒక 50,000 ఖర్చులు పోయినా సరే 3,50,000 వరకు మిగిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కూడా కాదు అనుకుంటే విజయవాడ తీసుకెళ్ళినా, హైదరాబాద్ తీసుకెళ్ళినా, కొత్తగూడెం తీసుకెళ్ళినా దూర ప్రాంతాల్లో అక్కడ కేజీ 50 నుంచి 70 నుంచి 100 రూపాయలు వరకు అవకాశం ఉంది. అప్పుడు కనీసం 8 లక్షల నుంచి సుమారు 9-10 లక్షల దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. దీని దిగుబడి అనేది సుమారుగా ఎకరానికి వచ్చేసి 100 క్వింటాల నుంచి 150 క్వింటాల దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. అది వాతావరణ సానుకూల పరిస్థితులను బట్టి వస్తుంది. వర్షాకాలంలో దిగుబడి ఎక్కువ వస్తుంది, ఎండాకాలంలో వేసుకునే పంటలకు కొద్ది దిగుబడి తక్కువ వస్తుంది. బంతి పంట వల్ల ప్రతి రైతుకి లాభదాయకంగా ఉంటుందని, ప్రతి రైతు ఈ బంతి పంటలు వేసుకొని ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పూల తోటలు సాగు చేయాలంటే నారు కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు రైతులు. తెలంగాణలోనే పూల పంటలకు సంబంధించిన నారు అందుబాటులోకి తెస్తే తెలంగాణ రైతులకు మరింత వెసులుబాటుగా ఉంటుందంటున్నారు. అదేవిధంగా పూల సాగు చేసే రైతులకు దివంగత వైఎస్ఆర్ హయాంలో సబ్సిడీలు ఇచ్చేవారు అని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేస్తే పూల సాగు మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు రైతు సంఘాల నేతలు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ చెప్పడానికి రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు తలపెట్టారు.
ఏళ్ల తరబడి వాటి నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో ఉన్న ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. దీంతో జనం అష్టకష్టాలు పడుతున్నారు. నిజామాబాద్ నగరంలో రైల్వే క్రాస్ లైన్ల వద్ద తలపెట్టిన 2 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన సాగుతుంది. 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 3 ఏళ్లు దాటిన నిర్మాణాలు కొలిక్కి రాలేదు. ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని దుస్థితి. దీనిపై ఈ ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. మూడేళ్లు గడిచినా ఈ వంతెన ఇంకా పూర్తి కాలేదు. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఈ వంతెన వందల సంఖ్యలో రాకపోకల రద్దీగా ఉండడంతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ ఆర్ఓ పనులు ఆలస్యమవుతున్నాయి? ఈ వంతెన కథ ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో. నిజామాబాద్ హైదరాబాద్ రహదారిపై మాధవనగర్లో రైల్వే గేట్ ఉంది. నిత్యం ఈ రైల్వే ట్రాక్పై వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. గేట్ పడితే 15 నిమిషాల నుండి అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోతుంది. అందులోనూ సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇది హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వందలాది వాహనాలు ఈ గేట్ను దాటుకునే వెళ్లాలి. అటు రైళ్లు ఇటు వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగించడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. ఇది వాహన చోదకులకు నరకాన్ని చూపిస్తోంది. సార్, ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది. కనీసం గవర్నమెంట్ చర్య తీసుకుని సర్వీస్ రోడ్లన్నా మాకు కొంచెం మంచి చేపిస్తే మాకు బాగుంటుంది. ఇప్పటికి 3 years అవుతుంది చాలా. ఇంకా 3 years అయినా అయిపోయే లక్షణాలు కానస్తలేవు. కొంచెం ప్రభుత్వం చర్య తీసుకొని ఈ రోడ్ మాకు కనీసం సర్వీస్ రోడ్డు మాకు పోవడానికి రావడానికన్నా ఇది ఒకటి బాగు చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మాకు ఈ కనీసం ఈ యొక్క 1 kilometerకు 15 minutes టైం పడుతున్నది ఒక వెహికల్ పోవడానికి. కారుకి అయితే ఇంకా మరి ఘోరం, అంత ఘోరంగా ఉంది సార్ రోడ్డు. 4 years నుంచి ఇంతే ఉందండి ఇబ్బంది. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినా కానీ గేట్ పడుతుంది, టైంకి వెళ్ళట్లేము. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈవినింగ్ కూడా మీరు నార్మల్గా సామాన్యంగా హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. మీకు మళ్ళీ గేట్ పడ్డదంటే ఈవెన్ 10 to 15 minutes వీ హ్యావ్ టు వెయిట్. 10-15 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా వర్క్స్ ఉన్నా కానీ పెండింగ్ అయిపోతుంది, టైం పిల్లలేకపోతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి ఇంకా పనులు మాత్రం ఇంకా ఏదైనా నడుస్తుంది. తొందరగా అయితే బెటర్. విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఈ రహదారి కూడా గుంతలు పడిపోతోంది. ఈ గుంతల్లోంచి వెళుతోంటే తమ వాహనాలు పాడవుతున్నాయని ఆటోవాలాలు ఆరోపిస్తున్నారు. ఇబ్బంది అవుతున్నాయి మాకు రోడ్ చేయబట్టి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే జల్దీ అయితే మాకు పోకుంటుండే మా బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, సత్యనాశ అవుతున్నాయి ఈ రోడ్ చేయబట్టి. వర్షం పడితే అయితే మేము నడపలేం, అంత బాధ ఉంది. జర త్వరలో జల్దీ. ఇది ఏదో 2-3 సంవత్సరాల ఇదే పరిస్థితి నడుస్తున్నది. అయినా బళ్ళు బాగా ఖరాబ్ అయిపోతున్నాయి. మాకు ముందే బస్సులు ఏమో ఫ్రీ అయిపోయినాయి, జనాలేమో దొరుకుతలేరు. దొరుకుతేనేమో ఇక్కడ బందల బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. కిలోమీటర్ పొడవు 150 అడుగుల వెడల్పుతో తలపెట్టిన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 93 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2 ఏళ్లలోనే బ్రిడ్జ్ అందుబాటులోకి రావాలి. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలోనూ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అర్సపల్లి గ్రామంలోనూ జనం అవస్థలు పడుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యతో అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లే వాళ్లు గేటు పడితే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది దీనికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అట్లా ఇది ఎంత తొందర అయితే మాకు వెహికల్లకు కూడా ఇబ్బంది అవుతుంది. వెళ్ళడానికి రావడానికి ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎంతో కష్టం అవుతుంది. దీన్ని కొంచెం దృష్టికి తీసుకుపోయి తొందరగా అయ్యేటట్టు చూడండి కొంచెం. అధికారులు పాలకులు మొద్దు నిద్ర వీడి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని అర్సపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నత్తనడక నడిచే పనులకు ఇట్లా నడుస్తే ఇంకా 4 సంవత్సరాలు అయినా ఈ బ్రిడ్జి కాదు అనేది మరి ప్రజలకు అర్థమైపోతా ఉన్నది. ఈ మొద్దు నిద్రలో కాకుండా అధికారులు కానీ నాయకులు కానీ మొద్దు నిద్ర పోకుండా అయ్యా మీరు జర ఈ బ్రిడ్జిని తొందరగా అయిపోయేటట్టు మరి అధికారులు దృష్టి పెట్టాలి, నాయకులు జర దృష్టి పెట్టాలి. మరి ఇటువంటి పనులని మరి చేసే ముందు కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు అందితే కానీ మేము అడిగినాం. ఇక్కడ మేము లోకలై ఉంటాం కాబట్టి మేము లోకల్ మంచి అయ్యా మీరు గిట్ట నత్తనాడక నడిస్తే ఇంత పెద్ద వర్క్ని మరి ఎన్ని సంవత్సరాలు చేస్తారు అని చెప్పేసి అడుగుతా ఉంటే మాకు బిల్లులు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ మరి దీని మీద దృష్టి పెట్టి వారి పనిని తొందరగా అయ్యే విధంగా చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని మాధవనగర్ అర్సపల్లి ఆర్ఓబి పనులను మరింత వేగంగా చేపట్టేలా చొరవ తీసుకోవాలని నిజామాబాద్ వాసులు కోరుతున్నారు.
ఈ ఆర్ఓబి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేస్తేనే ట్రాఫిక్ నుండి ప్రజలు ఉపశమనం లభిస్తుందని నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.